పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయంతో అనర్హత వేటు పట్ల క్లారిటీ వచ్చిందా? ఇక మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసలు ఎవరిపైనా అయినా వేటు పడే అవకాశం ఉందా? ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేల విచారణలో కీలక తీర్పు ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. లేటెస్ట్ గా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో మరో 2 ఎమ్మెల్యేల విషయంలో తీర్పు ప్రకటించారు. కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తేల్చారు. గతంలో 5 ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని తేల్చారు. దీంతో ఈ 5 ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు లేనట్లే అని క్లారిటీ వచ్చింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం కొంతమంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీంతో 10 మందిలో 9 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు విచారణకు అటెండ్ అయ్యారు. దీనిపై అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అసెంబ్లీ ట్రిబ్యునల్ చైర్మన్ గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేల విషయంలో తీర్పునిచ్చారు. మిగిలిన 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో దానం నాగేందర్ పై వేటు ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు స్పీకర్ ఎదుట విచారణకు దానం నాగేందర్ హాజరు కాలేదు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫారం పై పోటీ చేయడంతో దానం విషయంలో స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక మొత్తానికి స్పీకర్ ఎమ్మెల్యేలపై తీసుకున్న నిర్ణయంతో మిగిలిన 3 ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇదే రకమైన నిర్ణయం ఉంటుంది అనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు.